ఉందని దేవుడు వాళ్ళు బాగున్నామని అందరూ చెప్పారు. చాలా మంది చెప్పలేరు, వాళ్ళు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సంతోషంగా ఆల్మోస్ట్ 5:20 అవుతుంది. ఇంకొక 6 రోజులు మాత్రమే ఉంది వార్షికోత్సవం. తర్వాత వచ్చే వారం కొత్తగా ఉండబోతుంది. న్యూ ఇయర్ వరకు ఎలాగైతే 31st వరకు మనం ఎదురు చూస్తామో ఆ తర్వాత సంవత్సరం అద్భుత రీతిగా ఉండాలి. ఆ రీతిగానే మనం ఆశించాలి, ఆ రీతిగా మనం సిద్ధపడాలి. పిల్లలు 25 సంవత్సరాల అగ్రగారి నిరీక్షణకు ప్రతిఫలం ఈసారి పిల్లలు. తర్వాత జీవితం బాగుందంటే వాగ్దానపుత్రుని పొందుకున్న తర్వాత శ్రమలు ఎదురయ్యాయి, కానీ ఆ శ్రమంలోనే శ్రేష్టమైన జీవితాన్ని వాళ్ళు బ్రతకారు పిల్లలు. అలాగే తర్వాత మనకు కష్టాలు రావాలి కాదు, సమస్యలు రావాలి కాదు, దాని తర్వాత కూడా ఆయన యొక్క విలువైన ఆశీర్వాదాలు, విలువైన జీవితాన్ని ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆ రీతిగా సిద్ధపడాలి. మరి సహకరిస్తున్న మీ అందరికీ సంఘం తరఫున అందరికీ గౌరవం తెలుస్తున్నాను. పిల్లల ప్రాముఖ్యంగా ఈరోజు జన్మదినం జరుపుకున్న మన ప్రియ సహోదరులు మాణిక్యం ప్రభాకర్ గారికి సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లల అందరూ గతించిన ఇంచుమించు 2-3 వారాల నుంచి అందరూ బర్త్డేని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అంతకు ముందు నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. చాలా మటుకు పిల్లల అందరూ కూడా ఒక దిన రోజుకు నిమిషాలను ఈ రోజులో క్షణాల్లో అనేక మంది పుట్టుకొని వస్తున్నారు. అందులో నుంచి వచ్చిన వరకు మనకు కూడా పిల్లలు. కానీ దాని యొక్క పరమార్థాన్ని గ్రహించిన వాళ్ళు చాలా అరుగు పిల్లలు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలని, దేవుడు ఇచ్చిన ధనికరమైన జీవితాన్ని అనుభవించి దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవడం చాలా అరుగు. మనం అంటాం కానీ ఒక మాట ఎప్పుడూ అంటూ ఉంటారు, ప్రపంచంలో సృష్టిలో ఉంటా అన్నిటికంటే శ్రేష్టమైన ఏదైనా ఉందంటే మానవ జీవితం అన్నారు. కానీ ఒక తరుణంలో సృష్టిలో ఉన్న చాలా విషయాలు అంటే జంతువుల నుంచి కానీ చెట్ల నుంచి కానీ మనం నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి మనుషులు వెళ్ళిపోయారు. అంటే శ్రేష్టమైన దేవుడు ఇచ్చిన అంటే వివేక శూన్యమైన మృగాలు అంటాడు. అంటే దానికి బుద్ధి లేదంట. కానీ ఒక తరుణంలో ఏదైతే దాని దగ్గరికి వెళ్ళే బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అంటే దానికంటే శ్రేష్టమైన దేవుడు ఎవరికి ఇచ్చారంటే మానవ మనిషి జీవితంగా ఇచ్చాడు. కానీ నిజమైన యోగ్యత, నిజమైన దానికి కావాల్సిన ప్రతిఫలాన్ని మంచి జీవితం దేవుడు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఒక సంవత్సరమైన దయగలిగిన దేవుడు ఇచ్చాడు. దాన్ని కలిగి దానికి నిజంగా పొందుకున్న వాళ్ళంటే దానివల్ల మేము తృప్తి పడ్డాము. ఒక గ్రాటిట్యూడ్ అనేది ప్రపంచంలో కనపరచడం చాలా తక్కువ. ఎక్కువగా మనం చూసేది క్రైస్తవ జీవితంలోనే మనం చూస్తాం పిల్లలు. ఎందుకనేది చివరి వరకు మనం ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. మీకు తెలిసిన విషయం అనుకోండి పిల్లలు, ప్రపంచంలో సృష్టిలో చాలా వాటిని బట్టి మనం ఆలోచిస్తుంటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది. మీకు బాగా తెలిసిన మాట, నాకు తెలిసిన మాట, మీ అందరికి తెలిసిన విషయం. సూర్యుని చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందండి? ఆయన వెళ్తున్నాడు, తను వెళ్ళే మార్గానికి త్వరపడుతున్నాడు, మళ్ళీ రావడానికి ఆ రాత్రంతా ప్రయాసపడ్డట్టుగానే అనిపిస్తుంది. అంటే దేవుడు ఇచ్చిన పనిని బట్టి ఆయన త్వరపడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆ కక్షలోనే, ఆయన పరిధిలోనే నమ్మకంగా ఉంటూ మళ్ళీ అటు వెళ్ళి ఇటు వద్దామనే ఆలోచన ఉండదు. లేదంటే కొద్దిసేపు అలసిపోయాను, నేను రెస్ట్ తీసుకొని వస్తానంటే ఆలోచన ఉండదు. ఒక డే నైట్గా డే పని చేసి మళ్ళీ ఒక ప్రాంతంలో కూడా అక్కడ డే పని చేస్తున్నాడు. నైట్ మనకు కనిపించట్లేదని కాదు, అలా చంద్రుడిని చూసినా మనకు అర్థమవుతుంది. సాయంత్రం మనకు వచ్చి చల్లని వెంటనే ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఆయనకి ఇచ్చిన పని బాగా చేస్తున్నాయి. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తుంటే ప్రతిదీ కూడా అంటే ఒక క్రమబద్ధీకరంగానే దేవుడు నియమించేసాడు. మంచి మాట చూసుకుని ముందుకెళ్ళాం పిల్లలు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చూసుకొని ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసినటువంటి పిల్లలు సరిపోతుంది. దేవుడు కలిగించిన ప్రతిదీ కూడా తాను ఏదైతే ప్రవేశపెట్టాడో ప్రతి వస్తువు, అది జంతువైనా, ఒక చెట్టు అయినా, మొక్క అయినా, సూర్యచంద్ర నక్షత్రాలైనా, ఆకాశమైన, భూమి అయినా, జలాలైనా, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా యెహోవా కలుగజేశాడు. దానికంటే ఒక పర్పస్ ఉంది అంటున్నాడు పిల్లలు. దానికంటే ఏముందంట? పని ఉందంట పిల్లలు. ఇక పని లేక తిరుగుతుంది ఎవరైనా అంటే ఎవరండి? మనుషులే అండి పిల్లలు. అంటే మీరు అలా అంటారు కానీ మనం డే నైట్ అంటే రాత్రికి వెళ్ళినాము డ్యూటీకి, రాత్రంతా నిలబడ్డాము, ఒక మరుసటి రోజు మారింది, తారీఖు మారింది, తెల్లారి వచ్చాము, మళ్ళీ అది ఊహించుకొని డ్యూటీకి వచ్చామంటామా? అంటే ఒక మాట అడుగుతున్నాను, ఎవరి కోసం అండి అది? అంటే ఎవరి కోసం అండి? మనసు ఒప్పుకోదు కానీ అది ఎవరి కోసం అండి? మన కొరకు, మన స్వార్థం కొరకు. అందులో దేవుని కంటే ఏమొచ్చేది అండి? ఒక ఆదిలో నుంచి ఆదాము కాలంకు వెళ్ళినా కానీ
దేవుడు పని చేసుకొని బ్రతుకుమని చెప్పలేదు, ఆయన చెప్పింది చేయమన్నాడు అంతే. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ మీరాడో తర్వాత కష్టం అనేది వచ్చింది భూమి మీద. మన దినసరి నిజంగా చెప్తున్నట్టు పిల్లలు పెద్దలు అనేవాళ్ళంట గంజినీళ్ళు తాగి జీవనాన్ని కొనసాగించవచ్చు. ఎప్పుడైతే మన జీవితంలో మనుగల్లో అభివృద్ధి కలిగి వచ్చిందో, ఒకరిని చూసి ఒకరు ఒక మంచి జీవితాన్ని, ఒక లగ్జరీ జీవితానికి అలవాటు పడి ఇంకా మనం కష్టంలోకి వెళ్ళిపోయాం, ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం, ఇంకా ఓవర్ టైం చేస్తున్నాం, అన్ని విధాలుగా పోయాం, ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. దేని కొరకంటే దీనికంటే బెటర్మెంట్గా జీవించాలని, బెటర్ లైఫ్ కొరకు ప్రయాసపడుతున్నాం. అప్పుడే వచ్చిందంట. కానీ వీటన్నిటి బట్టి అంటే పిల్లరా, దీనివల్ల దేవునికి ఏమైనా మహిమ చేకూర్చబడుతుందా మన కష్టం వల్ల అంటే చాలా అర్థం పిల్లలు. ఎందుకంటే మన స్వార్థం కొరకు మన ఇష్టం ప్రకారంగా మనం కల్పించుకున్న పనులలో. కానీ సృష్టిలో అంటే చాలాది ప్రతిదీ అంటే మనుషుని మొదలుకొని సృష్టిలో ప్రతి వస్తువు అంట ఏవో నిర్మించాడంట, దానికి ఒక పని కొరకే నిర్మించాడంట. మీకు బాగా తెలిసిన మాట ఉడత తెలుసు కదండి, ఉడత చిన్నపిల్లలు తెలుసుకోలేదు, విన్నారా పిల్లలు? అక్కడ విన్నారా? స్లైడ్ లేదని కూడా మన ప్రాజెక్టులో చూపించేవారు, కానీ తీసుకుంటారు, గూగుల్ చేసి ఉంటారు, ఇక్కడ కాకుండా ఇంటికి వెళ్తారు. అది తెలుసు కదా పిల్లలు. ఆ జీవనాన్ని చాలా తక్కువగానే ఉంటుంది. అది కొద్ది రోజులు బ్రతికినా కానీ దానికి ఆహారం దొరికినప్పుడు అంటే పిల్లల కడుప తిన్న తర్వాత ఎక్కువైన ఆహారాన్ని తన బుగ్గల్లో పెట్టుకుంటున్నాను. ఇటువైపున కొద్దిగా ఇటువైపున కొద్దిగా పెట్టుకుంటున్నాను, బుగ్గల్లో పెట్టుకుంటున్నాను. పెట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇది ఎక్కువైపోయింది కదా, మరి దీన్ని ఎలాగైనా స్టోర్ చేసుకొని నేలకు తవ్వి లేకపోతే చెట్టు పొదల్లోనూ కొమ్మల మధ్యలో నేలను తవ్వి దాంట్లో పెట్టేస్తున్నాను. ఈ బుగ్గలో ఉంచిన ఆ విత్తనాలన్నీ కూడా సీడ్స్ అన్ని దాన్ని పెట్టేసి వెళ్ళిపోతున్నాను. మరుసటి రోజు ఫ్రెష్గా వచ్చి తినాలనుకుంటున్నాను. కానీ తీరా ఏంటంటే దానికి తెలివి ఎక్కువ ఉన్నా తీరా మరుసటి రోజు మర్చిపోతున్నాను ఎక్కడ పెట్టినాం తెలియదు. ఆ గాలికి కొమ్మలు పడి ఎక్కడ పెట్టిందో ఎక్కడ తవ్వి పెట్టిందో తెలియదండి, అక్కడక్కడ చెట్లలో పడేసి వెళ్ళిపోతుంది. కానీ మరుసటి కొంత కాలానికి ఏమైపోతుందంటే అవే విత్తనాలు చెట్లుగా కొమ్మ ఎదిగిపోయి ఒక వృక్షాలుగా తయారవుతుంది. నా పిల్లలకి ఏంటంటే నరకడం మట్టికి తెలుసు, బాగుంటే దాని పువ్వులు తెంపుకోవడం తినడం పెట్టుకోవడం తెలుసు, దానికి పళ్ళు తినడం తెలుసు, కూర మొక్కలు దాన్ని నరుక్కొని వండుకోవడం తెలుసు. కానీ నాటం నా పిల్లలకు తెలియదు. కాబట్టి ఉడతను ఎందుకు పెట్టేశాడు దేవుడు అంటే దేవుని ఒక పని చేయడానికి దేవుడు పెట్టేశాడు పిల్లలు. అంటే మనం ఆలోచించట్లేదు కాబట్టి అది చిన్నగా అనిపిస్తుంది మనకు, అంతే కదా. కొందరు తెలియదు పిల్లలు ఎక్కువైన ఆహారం అంటే బుగ్గలు పెట్టుకున్నట్టు అది తీసుకుని వెళ్ళి అక్కడ తవ్వి పెట్టి లేకపోతే చెట్లలో పొదల్లో ఆ చెట్టు తొర్రలో మధ్యలో పెట్టేసిన తర్వాత అది మర్చిపోయి నెక్స్ట్ డే కొన్ని రోజులు వర్షం పడిన తర్వాత మెల్లిమెల్లిగా విత్తనాలు మొదలుపెడుతున్నాడు. ఇక్కడ ఎలా చెట్లన్నీ కూడా ఎదుగుతున్నాయి, అడవి అలానేమో అంతా ఎలా ఎదుగుతున్నాయి కదా, గాలి వచ్చినా విత్తనాలు అంతా కూడా చల్లబడుతూ ఉంటాయి. అంటే ఏది కూడా పర్పస్ లేకుండా దేవునికి ఉద్దేశం లేకుండా పని లేకుండా జరగట్లేదనే ప్రక్రియ మనకు తెలియదు కదా. మీకు బాగా తెలిసిన మాట బల్లి అంటే బల్లి తెలుసు కదా, బల్లి కూడా బాగా తెలుసు. ఆ బల్లి పడితేనంట ఆహారం తినొద్దంట, వినరమ్మా? తల్లకు బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా కిచెన్లో అనిపించింది మీకు? నేను పెద్ద పెద్ద జీవులు చూసిన బల్లులు చూడట్లేదు మధ్య పిల్లల మధ్యలో వచ్చింది ఒక రివ్యూ చూసాను మనం, స్టోరీస్ రీల్స్లో కానీ చూసేవాళ్ళం. చిన్న చిన్నవి బల్లిని చూస్తేనంట దాన్ని చూస్తుంటే కొద్ది ఇంకా చిన్న చిన్న కీటికాలకు భయం ఉంటున్నాడు. ఈ బల్లిని తినే జంతువులు కూడా కొన్ని ఉంటాయి పిల్లలు, దాన్ని తినేవి కూడా కొన్ని ఉంటాయి. పాము అంటే దానికి ఎలుకలకు భయం, పిల్లి అంటే ఎలుకలకు భయం, ఎలుకకు పిల్లికి పాము అంటే మళ్ళీ అన్ని కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా. అలా అన్నిటి చూస్తూ ఉంటేనంట ఒక పాముకు ఒక మనిషి అంటే భయం అంట, అంటే పురుషుడు అంటే భయం అంట, అది ఇక్కడ చంపేస్తాడేమో. ఆ పురుషుడికి భార్య అంటే భయం అంట పిల్లలు, భార్య అంటే భయం అంట. ఆ భార్యకు కిచెన్లో ఉన్న బొద్దింకలు బల్లి అంటే భయం అంట పిల్లలు. అంటే సర్కిల్ అలా తిరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. నిజమే అనిపించింది. కాబట్టి నిజమే అనిపించింది. ఎంత పెద్ద మనిషి అయినా ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నా కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. అంటే ఒక ఈ తరగతిలో లేదంటే కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోకపోయినా కొద్దిగా క్షీణించిన తర్వాత మోకాలు నొప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత నిజమే అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఒప్పుకోవాల్సింది మీరు అందరూ. ఆ బల్లి అంటే పిల్లల విష జంతువు ఎలా అయిందంటారు? మనము ఇంట్లో ఉంటాం కదండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు అంటే మనము మన పిల్లలు ఉంటేనంట దేవుని యొక్క ప్రణాళిక పిల్లలు అద్భుతం అనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తుంటే ప్రతిదీ కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకని పిల్లలు మన ఆలోచనలు ఎప్పుడు కూడా అది రాలేదు, ఇది రాలేదు, అది వేసుకోవాలా, ఈ షర్ట్ వేసుకోవాలా, కొత్త బట్టలు కావాలి, ఇది కాదు. ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే ఆలోచిస్తే ఎలా ఉండాలంటే దేవుని యొక్క మనసును ఉన్నతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అది ఎందుకు వచ్చింది, ఆయన ఒక ఉద్దేశం ఏంటో మనం ఆలోచిస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. బల్లిలో విషయం ఎందుకు వచ్చిందంటే పిల్లరా మనం ఇంట్లో ఉంటేనంట చిన్న చిన్న విష కీటకాలు చిన్నవి మనం చూస్తుంటే కదా,
అవన్నీ కూడా కీటకాలు తిరుగుతుండగా పురుగులు తిరుగుతున్నాయంట. దాన్ని తినడానికి బలి పెట్టాడంట దేవుడు. ఎక్కడ నా పిల్లలకు హాని కలుగుతుందని తండ్రి ప్రణాళిక చూడండి పిల్లలు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది మాట్లాడుకుంటే. తండ్రి ప్రణాళిక అయితే నా పిల్లలకు ఎక్కడ హాని కలుగుతుందని బల్లులో పెడుతుంటే అది రాజగృహంలో కూడా అంతఃపురంలో కూడా ఉంటుందంట. బల్లి లేని గృహం లేదంట, అంతఃపురం కూడా లేదంట. నేను గతించిన కొన్ని దినాల్లో కొన్ని సంవత్సరాల క్రితం మనం స్టడీస్ చేసినప్పుడు నేను మహాబలేశ్వరం కూడా వెళ్ళాను. అక్కడ పెద్ద బంగారు బల్లి ఉంది మహాబలేశ్వరంలో. అంటే బల్లి లేదని కూడా దాన్ని స్టాచ్యూ పెట్టేశారు. మహాబలి ఇట్లా మెట్లు ఉంటాయి, ఈ పైకి వచ్చేసి బల్లి తాకి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు ముడితే ప్రాబ్లం అన్నారు, కానీ దాన్ని తాకి వెళ్తేనే పుణ్యం అంటాం. తెలియదు కాబట్టి అందరితో పాటు మనం వెళ్ళాము అక్కడికి ఎక్స్కర్షన్ కాబట్టి నేను కూడా వెళ్ళిపోయాను. పేద బల్లి బంగారంతో చేశారు. అది పడితే మనం తినట్లేదు, కానీ ప్రతి కీటకాన్ని అది తిని విషజంతువుగా మారిపోతుంది పిల్లలు. ఏ విషయమైన పురుగు మన పోషకాలు పడిపోతుందేమో అని, నీటిలో పడిపోతుందేమో అని దేవుడి ప్రణాళిక చూడండి పిల్లలు. అద్భుతంగా అనిపించట్లేదు? ఇలా మాట్లాడుకుంటే పిల్లలు ప్రతిదీ అద్భుతంగా అనిపిస్తుంది. గత సంవత్సరంలో మ్యాథ్యూ బర్త్డే రోజు ఒక విషయం జ్ఞాపకం చేశాను. మనకు జలగలు బాగా తెలుసు కదా పిల్లలు. పొలంలో కానీ గడ్డలో కానీ చెరువుల్లో కానీ కాలువలో కానీ మనకు కనబడుతూ ఉంటుంది. మనం అందులో వెళ్ళిపోయిన తర్వాత ఆ జలగలు మనం పట్టేస్తూ ఉంటాయి. ఇంచుమించు 10-15 నిమిషాల తర్వాత అది పట్టినంత విషయంతో మనకు తెలియదు. ఒక 10-15 నిమిషాల తర్వాత కానీ అరగంట తర్వాత అది రక్తం అంతా పీల్చిన తర్వాత అక్కడ చిన్న పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది అది చూడగానే అసహించుకున్నట్టు ఉంటుంది. ఈ మధ్య కాలంలో గతించిన 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా దాని గురించి ఒక వైద్యమే ప్రారంభమైపోయింది. ఎక్కడైతే మనకు కొన్ని స్కిన్ మీద చూడండి బ్లడ్ క్లాట్ అయినట్టుగా ఉంటుంది, ఇక్కడ కానీ మనకు సాఫ్ట్ ఎక్కడైతే స్కిన్ ఉంటుందో ఈ కాళ్ళ మధ్యలో కానీ ఎక్కువగా కొన్ని గంటలు నిలబడే వారికి ఈ వెయిన్స్ మధ్యలో అంత బ్లడ్ అంతా క్లాట్ అయినట్టుగా ఉంటుంది ముఖం మీద కూడా. ఆ జలగల్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంట. అది ఏం చేస్తుందంటే ఆ బ్యాడ్ అంటే రక్తం ఎక్కడైతే ఉందో చెడ్డ రక్తం అంటాం కదా, ఆ రక్తాన్ని మాత్రమే పీలుస్తుందంట. అంటే ఆయన ఉద్దేశంలో చూడండి పిల్లలు చదువుతున్నట్టుగా యెహోవా కలిగించిన ప్రతి వస్తువు దాని పనే ఉంటుందంట పిల్లలు. మన ఇంట్లో బాత్రూంలో మనకు తెలుసు కదా బ్రష్లు ఉంటాయి పిల్లలు. మన పనులు దోపుకునే బ్రష్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసే బ్రష్ కూడా ఉంటుంది, బాత్రూమ్ క్లీన్ చేసి. అంటే దాని పర్పస్ దానికి ఉంటుంది. లేదంటే నేను దానికి వాడతాను దీనికి వాడతాను అంటే ఎలా ఉంటుంది? మనకు బాగానే ఉంటుంది కానీ చూసిన వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది కదండి. కానీ ప్రతి జంతువు అంటే దాని ఉద్దేశ ప్రకారంగా నేను ప్రవేశపెడుతున్నాను. ప్రతి వస్తువు అతను మనుష్యే కానీ జంతువులే కానీ. ఇంకా మాట్లాడుకునే పిల్లలు మీకు చీమలు బాగా తెలుసు. మనం ఇప్పుడు బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ మనం పనిచేస్తున్నాం కదా పిల్లలు. ఇంకా వాల్స్ అని కూడా బిడ్స్ అని కూడా కట్టకన్నా ముందుగానే స్లాబ్ వేసిన తర్వాత కొన్ని మెట్లు వేసిన తర్వాత వదిలిపెడతారు కొన్ని రోజులు ఇండియాలో కానీ ఇక్కడ కానీ. ఆ రాత్రి ఏదైనా మనం తినే వర్కర్స్ కానీ మనం కానీ తినే వర్క్ అన్న ఫుడ్ స్వీట్ కానీ ఇక్కడ పడేసాం అనుకోండి, ఎవ్రీ మార్నింగ్ అతను చూసిన వెళ్ళి ఏం కనబడుతుంది మనకు? చీమలు కనబడుతుంది. అరే టాప్ ఫ్లోర్లో ఏదో తిని వదిలేసాము, దానికి మెట్లే ఎక్కువ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేసి ఉంటారు? ఇంట్లో కూడా చూడండి పిల్లలు, మనం అనుకున్న మీద చీమలు పట్టేసారు అనుకోండి. కొన్ని సందర్భాలు ఏంటంటే అది క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది, ఆ సిస్టమ్ అంతా కూడా రన్ చేస్తుంది. నా పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని తీసి పడేసే విధానము నా పిల్లలు అంత కష్టం అవుతుంది కాబట్టి దాని కొరకు చీమలు పెట్టేశారు పిల్లలు. ఇలా ప్రతిదీ కూడా అద్భుతంగా అనిపించింది పిల్లలు. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే జంతువుల గురించి చెప్పుకుంటే చాలా బాగా చెప్పగలుగుతాం. మన గ్రద్దలు బాగా తెలుసు, డేగ అంటారు పిల్లలు. చనిపోయిన ప్రతి శరీరాన్ని బయటపడేశారు, ఊరి బయటపడేసేవారు. ఈ మధ్య మనం అది కూడా చూడట్లేదు, అరుదుగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా గ్రద్దలు కానీ డేగలు కానీ ఫాల్కన్ కానీ ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి ఈ రేడియేషన్ ప్రభావం వల్ల. అంటే విష జంతువులు ఏది చనిపోయినా దానివల్ల వాసన వచ్చి నా పిల్లలకి ఎక్కడ హాని కలుగుతుందో అని ఆ ఇన్ఫర్మేషన్ దేవుడు పంపిస్తున్నటువంటి పిల్లలు. ఆ వచ్చి అంటే ఎముకలు జస్ట్ ఎముకలనే వదిలిపెడుతున్నాయి. మొత్తం మాంసం అంతా కూడా ప్రతి అవగాన్ని తినేసి అక్కడ నుంచి క్లీన్గా వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎముకలు మట్టిలో ఉన్న పురుగులంతా కూడా తినేసి ఆ ఎముకలన్నీ కూడా నేలలోకి కలిపేసుకుంటాయి పిల్లలు. అంటే ఆ ఆలోచన పిల్లలు అంటే ఎక్కడ మనకు కష్టం అవుతుందో అని, ఎక్కడ దానివల్ల నా పిల్లలు సఫర్ అవుతారేమో అని ప్రతిదీ కూడా దేవుడు తన ఉద్దేశ ప్రకారంగానే ఈ లోకంలో ప్రవేశపెడుతున్నాడు పిల్లలు. మీకు మంచి మాట కీర్తనలు రావాలని చూడండి పిల్లలు. 6వ అధ్యాయం అనుకుంటా మేము వచ్చేస్తాం పిల్లలు. 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద వాటికి అధికారం ఇచ్చి ఉన్నావు. చదువు. గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటున్నారు. ఇది ఎప్పుడు చదువుగా తోచిన మాట కానీ ఇక్కడ మంచి మాట ఏంటంటే పిల్లల చేసింది ఎవరయ్యా అంటే సృష్టిని యెహోవా దేవుడు చేసినా
వాటన్నిటి కూడా దేవుని చేతి పని అంటున్నారు కదా, ఈ చేతి పనులన్నింటి మీదనంట వానికి అధికారం ఇచ్చిండు అంటాడు. ఎవరికి అధికారం ఇచ్చారంట? చేసింది నేనైనా కానీ అధికారం అంటే మనకు తెలుసు కదండి. అధికారం అంటే తెలుసు కదండి. అధికారం అంటే తెలుసునండి. వినిపిస్తున్నమాట. ఆ రైతు మనం ఊహించుకుని వెళ్ళిపోతాం. అంతే, మళ్ళీ కనిపించాం వారం రోజులు కొద్ది తక్కువగానే బుధవారం కనిపిస్తాం మనం. ఇంకా శుక్రవారం చాలా బుధవారం పడుతుంది. ఎందుకంటే మనకు చాలా పనులు ఉంటాయి. ఈరోజు మెసేజ్ అయిన తర్వాత మనకి ఎలాంటి పనులు ఉన్నాయో మీరే కనిపించుకుని మీరే చెప్పుకోండి పిల్లలు. 6 అయిన తర్వాత మనం భోజనాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మళ్ళీ కనిపించాం. అందుకని సంతోషంగా ఉండండి. ఇక్కడ ఏదో మనసులో ఏదో రగులుకొని ఏదో ఇక్కడ అంత ఏదో నన్ను వంట చేసేది ఉన్నాడు, కింద మంట పెట్టినట్టుగా కూర్చోదు. సంతోషంగా ఉండండి. ఆయన చూస్తున్నాడు, మనల్ని ఆస్వాదించడానికి ఇక్కడ ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మన ప్రవర్తనను బట్టి నిజంగా ఆయన మాయ చేకూర్చబడాలి, మన మాట, మన స్థితిని బట్టి. అందుకని మనస్ఫూర్తిగా అనుభవించిన పిల్లలు ఏ ఆశీర్వాదం పప్పుడు కొట్టేస్తుండేమని మనస్ఫూర్తిగా ఉండాలి. ఆశీర్వాదం నాకే రావాలి ప్రభు, అలా ఉండాలి పిల్లలు. నిజమే, ఆయన సన్నిధిలో అలా ఉండాలి. అందుకే మనం ఉన్నాం. స్తుతించినప్పుడే కానీ, గణపరిచేటప్పుడే కానీ, ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడే కానీ అది నాకే దక్కాలన్నట్టుగా ఉండాలి. నీకు దక్కేలా నీ ప్రవర్తన ఉంటే దేవుడు నువ్వు చింతలు నెరవేర్చిన దాన్ని. అలా మనం ఆశీర్వదపడుతుంటే మన పక్కన వాళ్ళు ఉంటారు, ఇంతగా ఆశీర్వదపడుతున్నారు, ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని వాళ్ళు కూడా ప్రవర్తన మార్చుకుంటారు. మనం ఏంటంటే అంతవరకు ఏం చేయగలరు. నిజంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల క్రితం చైర్లన్నీ కూడా మనం అక్కడ ఫోల్డ్ చేసి పెట్టేసాం, రోలోనే అక్కడ పెట్టేసాం. కొన్ని చైర్స్ అని నింపబడితే బాగుంటుందని మనం ప్రార్థన చేసేవాళ్ళం. కానీ మనం తీసుకొచ్చి ఆరాధన ప్రారంభించేసి చైర్లన్నీ కూడా వేసేసి ప్రార్థించిన మట్టికి మన బాధ్యత. నింపే బాధ్యత ఎవరిది? ఇప్పుడు నింపిన తర్వాత ఎంత అందంగా ఉంది. ఒకప్పుడు 3 వరుసలు వేసేవాళ్ళం, 3 వరుసలు వేసి అక్కడ వరకు వేసేసాం. ఇప్పుడు 4 వరుసలు వేసినా ఫుల్ అయిపోతుంది. పని ఎవరు జరిగిస్తున్నారు? నిజమే కదా పిల్లలు. ఇంకా ఆయనకి ఏమి చేసినా ఆయన రుణం మనం తీర్చుకోలేం కదా. అందుకని ఇంతటి గొప్ప కార్యాలు సంఘంలో దేవుడు చేస్తున్నప్పుడు ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి పిల్లలు. అందుకని పిల్లలు ఆ స్తుతులు చెల్లించినప్పుడు ఏంటంటే మన నోట్లో నుంచి రక్తం వచ్చేటట్టుగా హృదయ ప్రాణాత్మ కీళ్ళను అంటారు కదా, ప్రాణాత్మ శరీరంలో ఆయన స్తుతించాలి. అంత మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఉన్నాం పిల్లలు. ఆయన చేసే ప్రతి వస్తువు తన పని కొరకు అవుతూ ఉంటే ఇవన్నీ కూడా నీ చేతి కింద పెట్టేస్తాను, నీకు అధికారం ఇచ్చేస్తాను అంటున్నాడు. అందుకనే మావాచి వాడు ఏనుగున ఆడించి మావాటి వాడు సైతం మొదలుకొని ప్రతి వాడు కూడా ప్రతి జంతువును తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. చేసింది నేనైనప్పటికీ దానికి అధికారి వీడు అన్నట్టుగా దేవుడు మనల్ని ప్రవేశపెడుతున్నాడు పిల్లలు. ఆయన నుంచి మార్చుకున్న నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు అంటే నేనే చేసింది, నడిపించినంతా నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె నా తల్లులు అని మనకు అధికారం ఇచ్చేసినట్టు పిల్లలు. అలా అధికారం ఇస్తూ కిందికి వచ్చిన మాట ఏంటంటే వాని ప్రాధముల కింద నువ్వు ఉంచి ఉన్నావు అంటున్నా. ఇవన్నీ కలిగించినా కానీ మళ్ళీ నేను నీ కొరకు ఉంచేస్తున్నాను పిల్లలు. మనం అన్ని కలిగించే తన పని చేస్తూ ఉంటే మరి నీవు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి పిల్లలు? మనం ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయి పిల్లలు. మోసే గారి కాలంలో మోసే గారి కూడా ఒక మంచి మాట అంటాడు. 6వ అధ్యాయం పిల్లలు 6వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం కలవడమని ఏమవుతో చెప్తున్నాడు పిల్లలు. మోసే గారి సందర్భం తెలిసిందే కదా పిల్లలు. కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు మాత్రం సకల విద్యలను అభ్యసించేసినట్ట. ఇదే మోసే గారు కొంతకాలం 40 సంవత్సరాలు పని కానీ పరిచర్య కానీ అంటే అంతఃపురంలో పరిచర్య కానీ మాట్లాడే విధానం కానీ చాలా దూరం అయిపోయింది. అందుకని పిల్లలు మీకు ఇచ్చిన తలంతుల్ని చక్కగా వాడుకోండి. ఎలాగైతే ఇంజిన్ బ్లాక్ అయిపోతుందో, ఇంజిన్ పని చేయకుండా ఉంటుందో కొంతకాలం వాడకపోతే మోసే గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. అంతఃపురంలో సకల విద్యలను నేర్చుకున్న నేర్పరి అంటాడు. అలాంటి నేర్పరి కొంతకాలం చెప్తున్న మాట ఏంటంటే 4 తిరగలేదు నత్తుల్లో అంటున్నాడు. అందుకనే దేవుని పనిలో మీకు తలంతులు ఉన్నాయా? వాయిద్యులు వాయించే తలంతు ఉందా? ప్రార్థన చేసే తలంతు ఉందా? వాక్యం చెప్పే తలంతు ఉందా? పాటలు పాడే తలంతు ఉందా? చక్కగా నేర్చుకోండి. కొంతకాలానికి అది తిరగమన్నా తిరగదు, నాలుక రాదు. మనం ఏదాంట్లో ఇంటి కదా అంటాం, చాలా అబద్ధాలు వస్తాయి మళ్ళీ. అందుకని చక్కగా వాడుకోండి. మోసే గారు 40 సంవత్సరాల తర్వాత చెప్తున్న మాట ఏంటంటే నాకు నాలుక మందేమో మాట మందేమో అంటాడు. అప్పుడు దేవుడు అంటే మాట ఇచ్చిన పిల్లలు యెహోవా మానవులకు నోరిచ్చిన మాట ఎవడుకుంటాడు. వెంటనే కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్న మాట. మోసే గారు ఎలా చెప్తున్నావు? ఫోన్ లేరని ఏదో చెప్తున్నావు, చాలా చలేవో అని మనం అంట కదా, పల్లెటూరు భాషలో మనం అంటాం. మోసే గారితో అదే అంటాడు. అంటే ఇంతకీ నోరిచ్చింది అని అనుకున్నావు నేనే కదా. ఇంక మాట చూడండి, మూగవాడినే కానీ చెవిటి వాడిని కానీ దృష్టి వల్ల వాడిని కానీ గుచ్చివాడిని కానీ పుట్టించిన వాడు ఎవడు? ఏమో లేదా నేనే కదా అనుకుంటున్నాను. నిజమే కదండి.
ఎలా ఉన్నా ఆయన కదా పుట్టించింది. మనం ఉన్నదాన్ని బట్టి మన స్థితిని బట్టి నా స్వరం బాగాలేదండి, నేను పనికి కాదండి, వేరే వాళ్ళు చూసుకుంటారు కానీ దేవుడు పుట్టించినప్పుడంట ఆయన చిత్త ప్రకారమే పుట్టిస్తున్నాను పిల్లలు. బిడ్డ పుట్టినప్పుడు ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేశాను. బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటుందండి పిల్లలు, అచ్చం తల్లి పోలికనండి, మేనమ్మ పోలికలు ఇంతే పడుతున్నాయంట, తండ్రి పోలికనంట. దేవుని ఎప్పుడు గుర్తు చేసుకుంటారు తెలుసా? ఏదైనా అవయవం లోపం ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తున్నాడు. నాకు ఇంతటి అన్యాయం చేశాడు దేవుడు అంట, ఇంతటి బాగా అంటే అందరితో సంతోషించే స్థితిని ఇవ్వలేదు. బిడ్డకు కాలు లేదండి, ఒక్క అంకలండి, కంటి చూపు లేదండి, అవయవాలు సరిగా నిర్మాణం కాలేమంటాడు. అన్ని బాగా అనుకోండి పిల్లలు, ఏం మాట్లాడతామండి? అప్పుడు తల్లి పోలికనే, ఆ టైంలో ఆ ఫోటోనే చూసింది, తల్లి పోలికనే, అచ్చమేనమామనే. ఇలాంటి మాట మనం వింటూ ఉంటాం కదా. గతించిన కొన్ని దినాల క్రితం ఎన్నోసార్లు మనం జ్ఞాపకం తీసుకున్నప్పుడు దేవుని సేవలు ప్రార్థన సాయం కోరినారు. వాళ్ళ వాచ్మెన్ బిల్డింగ్లో పనిచేసే వాచ్మెన్ అక్కడ, అలాగే వాళ్ళ మేనేజ్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చిన్నగా ఉన్నప్పుడే అంటే కొన్ని నెలలు నిండగానే బిడ్డ గర్భం నుంచి తీసి ఎన్ఐసీలో పెట్టేశారు. అవగాలి ఇంకా ఫామ్ అవ్వాలి వాళ్ళు ఎంతగా ప్రార్థించుండొచ్చు పిల్లలు దేవుడికి, తల్లిదండ్రులు ఎంతగా ప్రార్థించుండొచ్చు. మనమే సంఘంలో ప్రార్థన తినగానే మనమే జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి మనం ప్రార్థన చేశాం కదా. ఇది చిన్న చిన్న విషయం కానే కాదు కదా, దేవ అవయవాలు ఇచ్చేది నీవు కదా. నువ్వు పుట్టించినప్పుడేమో అన్ని బాగుంటేనేమో మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా తాతలు, ముత్తాతలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఏదైనా అవయవాల లోపం వచ్చినప్పుడు సరైనదిగా బాగా అన్ని కూడా బోన్స్ అన్ని కూడా బాడీ అంతా కూడా ఫామ్ అవ్వనప్పుడే కదా మనం అంతా కూడా బాగుపడేది. నిజంగా ఎంతగా ప్రార్థించుకుని వచ్చాం పిల్లలు. కొన్ని నెలల తర్వాత బిడ్డను బయటకు తీసుకొచ్చేస్తున్నాడు పిల్లలు. అన్ని బాగున్నప్పుడేమో ఎవరు గుర్తుకురాడు, దేవుడు గుర్తుకురాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుకొస్తుంటారు. కానీ ఏదైనా లోపం ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తుంటాడు. అదే మోసగా అంటున్నా, ఇవన్నీ కలిగిస్తుంది నేనే కదా, నువ్వు ఎలా ఉన్నావో అలాంటి స్థితిలోనే దేవుడు కొరకు బ్రతుకు అంటున్నాడు పిల్లలు. అంటే మనం అందరం కూడా విషయం ఏంటంటే పిల్లల, ఎందుకు మాట జ్ఞాపకం తీసుకున్నట్టే మనకున్న స్థితిని బట్టి మనం ఏదో సాకులు నింపుతూనే ఉంటాం కదా. కానీ మనం కలిగిన ప్రతి వస్తువు దేవుడి పని కొరకు అయితే మనం ఎవరి కొరకు ఉంటున్నాం పిల్లలు, మనం ఎవరి కొరకు ఉంటాం. అందుకని శాశ్వత ప్రభునేశ్వరుడు ఒక మంచి మాట మాట్లాడతారు. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం మార్చిన పిల్లలు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునూ పని చేయలేడు అంటున్నారు. సరిపోతుంది. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేయాలంటున్నాడా? ఆయన ఏమంటున్నాడండి? పగలున్నంత వరకు అంట ఆయన్ని పంపిన ఆయన, అలాగే నన్ను పంపిన ఆయన, నిన్ను మమ్మల్ని అందరినీ పంపిన ఆయన క్రియలంట మనం చేయాలి అంటున్నాడు. లేదంటే పగలు పంపింది నన్నే పంపించేశాడు, పగలు ఉంది కాబట్టి నేను ఒక్కరిని చేస్తే సరిపోవట్లేదు అని అంటలేదు, సరిపోతుంది అంటలేదు. మనం అందరం చేయాలంటాడు. ఎవరెవరు చేయాలంట? మనం అందరం చేయాలంట. ఎవరి క్రియలు చేయాలంట? దేవుని క్రియలు చేయమంటున్నాడు. మనం పంపిన వాడు ఒక ఆయన ఉన్నాడంట. పగలున్నంత వరకే మనం పని చేయడానికి ఇష్టపడతాం పిల్లలు. మన కార్యక్రమాలు కూడా చూడండి పిల్లలు, ఉపవాస ప్రార్థన ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఉంటుందండి? రాత్రి ఉంటుంది. శుక్రవారం ఆరాధన బైబిల్ స్టడీ ఉంది అనుకోండి, ఎప్పుడు ఉంటుందండి? రాత్రి ఉంటుంది. యానివర్సరీలు ఎప్పుడు ఉంటాయి? రాత్రి ఉంటుంది. ఈ రోజు సర్వీస్ ఏంటంటే సండే ఆరాధన కాబట్టి ఇప్పుడు కూడా సాయంత్రం పెట్టిన వెళ్ళి మంది అయితే చాలా మంది డ్యూటీ ఉంటే రాదు పిల్లలు. పగలే అందరూ పనికి వెళ్తారు, రాత్రే వీలు ఉంటుంది అందరికీ. అందుకనే పగలున్నప్పుడు మనల్ని పంపిన వాని క్రియలు మనము చేయాలి అంటున్నారు పిల్లలు. ఏమంటే మనందరికీ పనులు ఉన్నాయి కదండి, ఉన్నాయి కదా. మనకి ఏ పనులు ఉంటాయి పిల్లలు? మనం లోపల కల్పించిన పనుల గురించి మాట్లాడలేదు ఆయన. పగలు ఉన్నంత వరకు మనం పని చేస్తాం కదా, అలాగే మనం అందరం కూడా దేవుని పని చేయాలంటే పిల్లలు, మనం అందరం చేయాలంటున్నాడు. ప్రభు సాక్షి చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక్కని చేస్తే సరిపోదు అంటున్నాడు, సరిపోదు అంటున్నాడు. మీరు అందరూ కూడా చేయాలి, మనం అందరం కూడా చేయాలంటున్నాడు కదా. అలా చేస్తేనే ఆయన పంపిన వారి చింతని నెరవేర్చిన వారు అవుతాము. ఆయన ఒక పరమార్థాన్ని, మన జన్మకు పరమార్థాన్ని గుర్తెరిగిన వారు అవుతామని మాట మాట్లాడుతున్నాం పిల్లలు. ఇది ఇలాగ ఉంచుకున్న పిల్లలు రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 6-7 వచనంలో చూడండి పిల్లలు. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 6-7 వచనం కూడా చదవండి. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించము, పరిచర్య విషయమైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము అంటున్నాడు.
పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను ఏం చేయాలంట? పని జరిగించమంటున్నాడు, పని కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే పంపించిన ఆయన ఉన్నాడు మనకంటూ. అయ్యా మీకు ఎలాంటి తలంతులు ఉన్నాయో, ఏదైతే ఉందో ఆ పనిని బట్టి మనం ఎల్లప్పుడూ పని కలిగి ఉన్నాము అంటున్నారు. లేదంటే మాకు చాలా డ్యూటీ బిజీ అంటే మేము రాలేము అంటారు. మనం ఏమంటే డ్యూటీ కలిగించుకోండి, పని కలిగించుకోండి నేను దేవుడు చెప్పలేదు పిల్లలు. నేను ఒకటి మాత్రం గమనించాను పిల్లలు, చాలా మంది గాయం అనిపించిన ఒక మాట గుర్తుంచుకోండి పిల్లలు. కష్టమైన డ్యూటీ ముగించుకుని మనం రావచ్చు అంటే వచ్చాక అవకాశం ఉంటుంది పిల్లలు. అంటే ఈ రోజుల్లో అంత అవకాశం టైట్ అయినా కానీ లేట్ అయినా కానీ సావాసంతో వచ్చేంత అవకాశం ఉంటుంది పిల్లలు. ఏం పని లేదని నాకు డ్యూటీ ఉందని సావాసాలతో మానుకున్నారు అనుకోండి, ఎప్పుడన్నా కూడా ఒకసారి యాక్సిడెంట్ జరిగితే పర్లేదండి. మాటికి అది రిపీట్ అవుతుందంటే నిజంగా చెప్తున్నారు సావాసం వాళ్ళు నిలిచి ఉండలేరు పిల్లలు. కానీ సావాసానికి రావాలని ఆసక్తి ఉంటే చూసారు పిల్లలు, దేవుడు మార్గం తెలుస్తుంటాడు. ఎలాగైనా అధికారికి మంచి మనసు నడిపిస్తాడు, లేదు వెళ్ళని అని ఒక అవకాశం ఇప్పిస్తాడు. లేదంటే ఆ రోజు డ్యూటీ ఇమీడియట్ గా మిషన్ షెడ్ అవుతుంది, ఏదైనా షెడ్ డౌన్ అయిపోతుంది, తొందరగా మీరు వెళ్ళిపోండి అంటారు. కానీ పని కలిగిన వారంటే డ్యూటీ లోకంలో పనుల గురించి మాట్లాడలేదు, దేవుళ్ళు పని కలిగిన వారంట నేను వెళ్ళకపోతే నా తలంతు దేవుడు ఇచ్చిన తలంతు వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుందని ఆయన సన్నిధికి రావాలన్న తృష్ణ మనకు ఉండాలంట. బ్రతుకు కాలంలో కూడా పిల్లల జీవిత కాలంలో ఆయన మన పని మీదనే ప్రవేశపెట్టేశాడు. అయ్యా ప్రతి ఒక్కరు ఈ పని కొరకే నేను ప్రవేశపెట్టాను, వస్తువు విషయమే కాదు, జంతు విషయమే కాదు, మీ విషయంలో కూడా నేను పని కొరకే మీకు ఆయుష్ ఇచ్చేసాను. దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు పని కలిగి ఉందామంటే పంచిపెట్టే విషయంలో కానీ, భోజనం వడ్డించే విషయంలో కానీ, వాక్య పరిచయం చేసే విషయంలో కానీ, కృపావర విషయంలో ఏదైనా కానీ ప్రతి ఒక్కరు పని కలిగి ఉండండి, దాని కొరకే పని జరిగించుమని అంటుంటారు. అదే ప్రవదేశంలో చెప్పేసారు, అయ్యా మనము ఆయన యొక్క క్రియలు మనము చేయడము అంటారు పిల్లలు. మీకు ఒక మంచి మాట జ్ఞాపకం ఇస్తాను పిల్లలు. మీరు అప్పుడప్పుడు అంటే మనము స్థితిగతులు మార్చబడినప్పుడు కొన్ని విషయాలు నిజంగా బోధపడుతూ ఉంటాయి. అంటుకట్టే విధానం మీరు ఎప్పుడైనా విన్నారని చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకునే వాళ్ళు, వీళ్ళకైతే తెలియదు. అంటుకట్టే అంటే అదే మా ఇంట్లో కట్టే లేదంటారు. అంటుకట్టే విధానం పిల్లలు మీకు పెద్దలకి తెలుసు, అంటుకట్టే విధానం తెలుసండి? ఈ అవస్థకు తెలియదు అనుకుంటున్నా. అది కూడా చెట్టు అంటుకట్టే విధానం అప్పుడప్పుడు మనకు ఈ వసతి ఊళ్ళో కానీ చిన్న ఫామ్ హౌస్లలో అక్కడ చూస్తుంటే చిన్న చెట్లే కానీ విరివిగా కాస్తాయి పిల్లలు. చిన్న చెట్లే విపరీతమైన కాయలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి ఫోటోలు ఇవ్వమంటే మనం అక్కడ లేట్ కూడా పెట్టేస్తారు. అదే ఇన్ని చెట్లు ఉన్నాయంటారు, ద్రాక్ష చెట్లు ఇలా ఉన్నాయంటారు, కొంచెం మంచిదే కావచ్చు అనుకున్నాం. అన్ని చెట్లు ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు చైనా వాళ్ళు అయితే ఎక్కువ ప్రొడక్ట్స్, మన ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు అక్కడే కనబడుతున్నాయి. మామిడి చెట్టు చిన్నగా ఉంటుంది కానీ విపరీతమైన మామిడికాయలు కనబడుతుంటాయి. అందులో తీపి ఉంటాయి, పులిపి ఉంటాయి, అన్ని రకాలు ఒకే చెట్టు కనబడతాయి. కొన్ని చెట్లు కొన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాయి, కొన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ కాయలు బాగోవు, కొన్ని పులుపు కాయలు ఉంటాయి. కొన్ని చెట్లు ఏంటంటే తక్కువ సంవత్సరాలు ఉంటాయి, తీయగా ఉంటాయి వాటి కాయలు. వాటన్నిటిని కూడా తీసుకొచ్చి దాని ఒక మొక్క, దాని ఒక మొక్క, దీని ఒక మొక్క తీసుకొచ్చి దానికి అంటు కట్టి కట్ చేసి అంత కూడా మనం చూస్తుంటాం కదా, ఫార్మింగ్ అంతా చూస్తుంటాం. ఇలాంటి మాటలన్నీ కూడా మనం వింటుంటే దాన్ని అన్ని కూడా చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే పిల్లల, ఒకప్పుడు ఎత్తుగా పెరిగిన చెట్లు ఉన్నాయి, దానికి ఫలాలు బాగలేవు. కానీ కొన్ని ఫలాలు బాగున్న చెట్లు ఉన్నాయి, దానికి ఆయుష్కాలం బాగలేదు. ఇవన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టిన తర్వాత ఒకే చెట్టులో తీయదనం కనబడుతుంది, పులుపు కనబడుతుంది, చిన్నగా కనబడుతుంది, ఈజీగా తెప్పుకున్నట్టుగా ఉన్నాయి. కానీ ఆయుష్కాలం కూడా ఎక్కువగా ఉందంటే నిజమే కదా. ఇంత అడ్డుకట్టే విధానం ఇలా లోకంలో కనబడుతూ ఉంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే నిజంగా అనిపించింది. కొంతమంది జీవితకాలం పిల్లల దేవుడు కొరకు బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ మనం బ్రతకలేకపోతాం కదా. అందుకని ఏమన్నా అంటే దేవుడు ఒక మంచి మాట అన్నాడు, అవయవాలు మీరే అవుతారంట, శిరస్సు ఎవరంట? శిరస్సు ఎవరంట? క్రీస్తు అంట శిరస్సు. అంటే ఆయనలో లోపం అంటే ఏది లేదు కదా. అందుకనే మీకున్న శరీరాలకి క్రీస్తు యొక్క శరీరం ఉన్న శిరస్సు మనకు అమర్చబడితేనంట ఇంకెలా ఉంటుంది పిల్లలు? మీకు అర్థమైందో లేదో మాట? అర్థమైందండి? అంటుకట్టే విధానం మనకు మనసులో ఉంటే మన శరీరానికి, మన జీవితానికి క్రీస్తు యొక్క శరీరానికి ఉన్న ఆ శిరస్సును తీసుకొచ్చి మన శరీరానికి అమర్చుతే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆలోచన విధానం కానీ, మేధాశక్తి కానీ, నీతి క్రియలు కానీ, పరిశుద్ధత కానీ, ఏదైతే ప్రభు ఆలోచిస్తాడో ఆ రీతిగానే మన జీవితం కూడా కొనసాగింపబడుతుంది. ఆయన ఎలాగైతే జీవితాన్ని పొందుకొని ఈ లోపలికి వచ్చి ఆయన క్రియలు జరిగించేశాడో మీ శరీరానికి, మీ జీవితాలకి ఆయన శరీరానికి ఉన్న శిరస్సును మీరు అమర్చుకోండి. ఆయన ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో అలాంటి తలంపులకు మీరు వెళ్ళిపోతారు. ఇది అద్భుతంగా లేదు పిల్లలు, నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఆ చెట్టును చూస్తుంటే అంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే, అందుకనే మానవ యొక్క ఆలోచనలు, బుద్ధి అంట బాల్యం నుంచి చెడ్డదంట. ఆ చెడ్డదైన దాన్ని తీసివేయడానికి ఏమన్నాడు దేవుడు? క్రీస్తుని ధరించుకోమన్నాడు.
మీ స్థితిగతులు దేవుళ్ళకి వచ్చిన తర్వాత, సాహసాలకు వచ్చిన తర్వాత మార్పు నొందుతుంటే నిజంగా కుమారుడు కుమార్తె నా కొరకు బ్రతకాలని ఆశ దేవుడి కనుక ఉంటే, మీరు బ్రతకాలని నిరీక్షణ మీకుంటే, దేవుడు తన కుమారుని యొక్క శిరస్సును మన పైన పెడతాడంటున్నారు. అందుకని సంఘానికి శిరస్సు ఆయన ఉంటే సంఘము సరైన రీతిలో నిలబెడతాబడుతుంది. ఇందాకన్నాడు కదా, చాలా మంచి మాట కదా పిల్లలు. ఆ పాట కూడా లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పరివర్తన కలిగించేది ప్రార్థన చూడండి పిల్లలు. అంటే పరివర్తన రావాలంటే ఈజీగా రాదు పిల్లలు, ఈజీగా రాదు. ఎందుకంటే బాల్యం నుంచి మనము తిన్నవి వేరు, అలవర్చుకునే వేరు, మాట్లాడిన మాట విధానం వేరు. అవన్నీ కూడా మారాలంటే, క్రీస్తు సాగులోకి రావాలంటే అది ఈజీగా వచ్చేది కాదు. కొంతకాలం అది అంటే టైం తీసుకుంటూ ఉంటారు. టైం తీసుకునే విధానం పిల్లలు, ఆ ప్రాసెస్ కూడా టైం తీసుకుని. అందుకని క్రీస్తు శరీరము మనకు అమర్చబడుతుంటే పిల్లల మన స్థితిగతులన్నీ కూడా ఆయన ఏ రీతి ఆలోచించాడో ఆ రీతి వెళ్ళిపోతాడు పిల్లల. కేవలం ఆయన ఇచ్చిన ఆయుష్కాలానికి పిల్లల విధేయత కలిగి ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చేవారు చాలా అరుదు. లోకంలో జీవితాల్లో చాలా అరుదు పిల్లల. అప్పుడప్పుడు మనం చూసామండి, కొరనేలు కనిపించేసిన అన్నిళ్ళు అంటాం. ఈ రోజుల్లో చాలా అరుదు. లోకంలో కొరనేలు లాంటి జీవితాలు కలిగిన వారు ఎవరు లేరు. క్రైస్తవ జీవితంలోనే అలాంటి వారు లేరు. ఇంకా లోకంలో ఎలా దొరుకుతుంటారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే దేవుడు వారిని విడిచిపెట్టారు పిల్లలు. అని వారిని పేతురు పంపించి కొరనేని ఎలాగైతే రక్షణలో నడిపించేశాడో అలాగే దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు. అందుకనే ప్రతి ఒక్కరు మనకి ఇవ్వబడిన తలంతులను బట్టి, మనకి ఇచ్చిన స్థితిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో పని కలిగి ఉండాలంట పిల్లలు. అలా పని కలిగి ఉంటే వేరు ఉంటాయి. నీకంటూ ఉన్న టాలెంట్ వేరు, మీకున్న రింగ్ టోన్ వేరు, మీకున్న సెల్ ఫోన్ ఉన్న రింగ్ టోన్ వేరు, నాకున్న టోన్ వేరు. కానీ నీ టోన్ నచ్చిన వారు, నా టోన్ నచ్చేవారు లోకంలో చాలా మంది ఉంటారు. ఒకరు నచ్చకపోయినా ఇంకొకరికి నచ్చుతుంది. కానీ వీటన్నిటిని బట్టి ఎవరికి మహిమ చేకూర్చబడాలి? దేవుడికి మహిమ చేకూర్చబడాలి. మనం ఏమంటామంటే, దేవా సృష్టి చాలా బాగుంది, దేవా సృష్టి బాగుంది, అయ్యో ఎంత అద్భుతం ప్రభా, నిజంగా గొప్పది అంటాం. అయ్యో దాని గొప్పదని ఆయనకే చెప్పాల్సిన అవసరం లేదు. అది గొప్పదని నువ్వు గుర్తెరిగి నువ్వు దేవుడి కొరకు బ్రతకడమే ప్రాముఖ్యం. మంచి మోడల్ వచ్చేసింది, మెర్సిడీస్ వారిది ఒక మంచి మోడల్ కార్ వచ్చేసింది, టాటా వారిది వచ్చింది అనుకున్నాను. మహేంద్ర వారిది ఈ మధ్య కాలంలో ఒక థార్ అనే ఒకటి జీప్ ఒకటి రిలీజ్ అయింది కదా, కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో. బాగా ఫేమస్ అయిపోయింది. అది అందరూ తీసుకున్న తర్వాత మహేంద్ర అతని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, ఫోటో దగ్గరికి వెళ్ళిన తర్వాత, మీ కారు చాలా బాగుందండి, టైర్స్ సూపర్ ఉన్నాయి, లోపల ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉందని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి. ఎలా ఉంటుంది? చాలా అసహ్యం ఉంటుంది. బాగుంది కాబట్టి నేను బయటకు తీసుకొచ్చాను అంటాడు. మనము దేవుని విషయంలో కూడా ఏదైనా పిల్లల అవన్నీ నేను చూసిన తర్వాత, దేవా నేను ఇంత గొప్పడు కదా, నా జీవితాన్ని బట్టి నీకేం మహిమ చేయించబడింది, నీ ఇచ్చిన ఆయుష్కాలం గొప్పది కదా, నీకు ఇచ్చిన మీరు నాకు ఇచ్చిన కుటుంబం గొప్పది కదా, మీరు నాకు ఇచ్చిన సంఘం గొప్పది కదా, నీ సాధువులకి నేను మారాలంటే నాకు కొంచెం ఏదో వెలుగుగా కనబడుతుంది, దయచేసి నన్ను క్రీస్తు సాధువులను మార్చమని ఆయన అడుగు పిల్లగా ఆయన శరీరాన్ని సంఘానికి ఇచ్చేశారు. అలాగే నీకు కూడా పెడుతూ ఉంటే మనం అన్ని కూడా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ప్రభు యొక్క ఆలోచనలు వెళ్ళినట్టుగానే ఉంటుంది పిల్లలు. లోకంలో పిల్లల బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంటాయి పిల్లలు మీకు తెలియదు కాదు. ఎలా ఉంటుంది? లోకంలో ఉన్నవారు విధానం వేరు ఉంటుంది, కానీ దేవుళ్ళు ఉన్నవారు ఎలా ఉంటుంది? ఒకరితో కొడుకు పెట్టుకోవాలని, సాహసాలు అందరితో పాటు సంతోషించాలని, అందరితో పాటు కలిసి ఒక కేక్ కట్ చేయాలనుకుంటాం. కానీ లోపల ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక మంచి మాట చూస్తే ముగించేద్దాం పిల్లలు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ముగించేస్తున్న పిల్లలు ఒక మాట చూస్తే ముగించేద్దాం. 5వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాట చూస్తున్నాం పిల్లలు. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితార, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేయడానికి శ్రమ అంటున్నారు. ఇప్పుడు బర్త్డే పార్టీ ఏదైనా సెలబ్రేషన్ ఉందనుకో, న్యూ ఇయర్ ఉందనుకో, ఏదైనా ఉందనుకుంటారు మా జీవితంలో మొట్టమొదటి గుర్తుకొచ్చే విషయం ఏంటంటే లోకంలో ఉన్న వారికి మధ్యమే గుర్తుకొస్తుంది పిల్లలు. దాన్ని బట్టి ఏ రీతిగా సంతోషించిన ఆశపడుతుంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోతారు పిల్లలు. కొంతమంది చూడండి పిల్లలు ఊళ్ళో వాళ్ళు లేవగానే బ్రష్ కూడా అయ్యాడు, బ్రష్ కూడా రెడీ చేసుకుని ఎక్కడో దూరంగా వెళ్ళిపోతారు పిల్లలు. అది దాని కొరకే మేము ఉన్నది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రొద్దున వెళ్ళినవాడు రాత్రి వరకు కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే, దాని కొరకే కేటాయిద్దామని అనుకుంటారు. కానీ అక్కడ మంచి మాట కింది కంటిన్యూ చేయడం పిల్లలు. వారు సితార స్వరమండల, తంబూర, సన్నాయిలు వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు అంటున్నారు పిల్లలు. నిజమే కదా పిల్లలు. తర్వాత గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి? కూడా డీజే కావాలి పిల్లలు, మ్యూజిక్ కావాలి, బాల్ కావాలి, పబ్బులు కావాలి, అంతా కూడా ఉంటాయి. తాగిన తర్వాత గుర్తుకొచ్చేది డ్యాన్స్ గుర్తుకొస్తాయి పిల్లలు. ఈ మధ్యకాలంలో గతించిన 2 సంవత్సరాల క్రితం పిల్లలు ఒక పాట బాగా పెళ్లిలో ప్రతి ఒక్కరు ఫేమస్ అయిపోయింది. పెళ్లిళ్ళు వెళ్తుంటే పెళ్లి కూతురు కూడా ఆ పాట మీదే డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తుంటారు.
పెళ్లి కూతురు కూడా చేసుకుని వస్తుంది. ఏమన్నా ఇప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు అత్తకు కానీ భర్తకు కానీ అంతవరకు అల్లార ముద్ర పెంచిన తల్లిదండ్రులు కానీ ఈ కూతురు పెళ్లికి డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది కదా, ఏం ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ వచ్చిన అంటే ఏం తెలిసి ఉంటుంది? నిజమే, నేను అల్లార ముద్ర పెంచిన తల్లి. ఇప్పుడు పురుషుడు డ్యాన్స్ చేసినా ఒక అర్థం ఉంది అనుకునే వాళ్ళు ఒకప్పుడు. చాలా మొహమాటం, సిగ్గు. మన పిల్లలు ఇక్కడ కూడా దీనికి స్టాండ్ పెట్టుకున్నా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు అంతమందిలో ఎలా నిలబడాలి? అయ్యో, నా రెప్యుటేషన్ ఏమైపోతుంది, నా సిగ్గు మీడియం ఇవన్నీ ఆలోచించుకుంటారు. చాలా మంది స్టేజ్ పై కూడా రాలేదు, ఎందుకంటే చాలా మంది సిగ్గు సైగా ఫీల్ అవుతుంటారు. అలాంటి ఆడపిల్ల డ్యాన్స్ చేసుకుని వస్తుందంటే అది కూడా పెళ్లిలో వచ్చిన బంధువులందరూ ఇన్ని రోజులు నేను అల్లారముతో పెంచుకున్న తల్లి ఏమైపోయావని భర్త అంటే తండ్రి ఏమనుకుంటా తల్లి ఏమనుకుంటా పిల్లలు. కొన్ని సంవత్సరాల తర్వాత నా ఇంటికి అల్లారముతో పెంచుకున్న మా కూతుర్ని వేరే ఇంటికి ఇచ్చేసామన్నప్పుడు అత్త అనుకున్నది వచ్చింది. నేను ఒక వినయం కలిగిన ఒక కోడలు కావాలనుకున్నాను. ఇది ఇప్పుడే డ్యాన్స్ చేసుకుని వస్తుందంటే రేపటి దిన నా కొడుకుని నా కుటుంబాన్ని ఏం చేస్తుందని అంటే అలాంటి ఆలోచన వస్తుందని నాకే చూడడానికి సిగ్గు అనిపించింది. నిజం కదండి. ఇప్పుడు ఏం నేర్పిస్తామండి? తాగిన తర్వాత ఏముంటుంది పిల్లలు? వాయిద్యాలు, ఈనాడు అదే అంటారు. సితార స్వరమండల తంబూర సన్నాయిలు వాయించు ద్రాక్షరసం తాగుచు విధు చేయదు కానీ ఏమో పని యోచించరు అంటే పిల్లలు. నిజంగా ఆలోచించారు పిల్లలు. లోకంలో ఉన్న వారికి దేవుడు ఉన్న వారికి ఎలాంటి పని కలిగి ఉన్నామో ఆలోచించండి. అందుకనే దేవుళ్ళు ఉన్న బర్త్డేస్ కానీ దేవుళ్ళు ఉన్న పార్టీస్ కానీ యానివర్సరీ కానీ ఒక అద్భుత రీతిగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒక ప్రార్థనలో పెట్టుకొని ప్రార్థన చేసి ప్రారంభించి అనేకలకు సత్యవాక్యాన్ని అందించాలని ఒక కీర్తన ఎత్తి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి దేవుడిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి యానివర్సరీస్ బట్టి వెడ్డింగ్ యానివర్సరీ అయినా బర్త్డే అయినా దాన్ని కూడా ఒక కీర్తన ఎత్తి పాడుతూ ఉంటాం, కృతజ్ఞత ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అనేక వాక్యాలు వినిపించిన తర్వాత చక్కని విందు చేసి అందరికీ భోజనం పెట్టి తృప్తిపరచమని పంపించేస్తాం. దానికి లోకంలో ఉన్నదానికి ఎంత తేడా ఉంది పిల్లలు అందుకని ఇలా చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అంటే దేవ ఆవిష్కారం ఇచ్చింది నువ్వు, నీకంటూ నేను ఏం చేశాను? లోకంలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి జంతువు అంతా అద్భుతంగా బ్రతుకుతూ ఉంటే నీకంటూ నేను ఏం చేసింది ఉంది. వాటన్నిటిని బట్టి మనం ఒక పాఠ నేర్చుకోవాలి. ఒక సంవత్సరం దయచేయడం నీకు ఇచ్చేసాం కదా, ఈ సంవత్సరంలో నాకంటూ నువ్వు ఏం చేసావు? ఎంత మటుకు న్యాయం ఉన్నావు? మనం అంటే ఇది ఉంటేనే నేను చేయగలుగుతాం కాదు పిల్లలు. ఒక్కొక్కరికి ఒక కృపావరణలు వేరు వేరు అంట. మనం ఏదైతే కలిగి ఉన్నామో పంచిపెట్టే విషయం కూడా చిన్న విషయం కాదంట. మన కలిగి దాతృత్వం కలిగి ఇచ్చే విషయం కూడా చాలా చిన్న విషయం పిల్లలు. అనుకుంటే మీద అందరికి కలుగుతారు కాదు. విషయం చిన్నదైనా మ్యాటర్ పెద్దది. ఇవ్వాలన్న ఆసక్తి అందరికీ ఉండదు. యానివర్సరీ చేస్తున్నాం, దేవుడు వచ్చిన సంవత్సరం అనేది దయచేయడం బట్టి మాకు యానివర్సరీ చేస్తున్నాం. ఇవ్వాలన్న ఆసక్తి అందరికీ ఉండదు పిల్లలు. అందరికీ కలిగి ఉంటాయి పిల్లలు, అందరికీ కలిగి ఉంటాయి. కానీ దేవుడికి ఇవ్వాలన్న ఆలోచన కృతజ్ఞత అందరికీ ఉండదు పిల్లలు. ఆ ఆలోచన కలిగి ఉండదు గొప్ప విషయం అంటారు నేను. కాబట్టి దేవునికి ఎవరికి ఇస్తారండి? మన బంధువుల పిల్లలు కూడా అప్పు చేసి మరి చేస్తాం పిల్లలు. మనకి ఏదో కష్టం వచ్చింది అనుకోండి, ఆ రోజు వెళ్ళాలనుకున్నాం, వెకేషన్ వెళ్ళాలనుకున్నాం, ఇంకెంత అద్భుతంగా ప్లాన్ చేసుకున్న పిల్లలు ముందు నుంచే 2 నెలల ముందు నుంచే పర్చేసింగ్ అంతా కూడా మనం రెడీ అయిపోతుంది. 3-4 లగేజ్లు అంటే 2 లగేజ్ అంటే 4 ప్యాక్ చేస్తాం మనం. అలాంటివి కూడా మనం ప్యాక్ చేసుకుంటాం. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉండాలి పిల్లలు మన దేవుని సన్నిధి కంటే. అందుకనే ఏవో పని వారు యోచించారు, కానీ నీవు నేను ఇచ్చిన ఆయుష్లను బట్టి దేవుని పని యోచించాం పిల్లలు. మనము క్రియలు జరిగించు వారంగా ఉండాలి. ఆయన పని జరిగించాలి. ఆయన ఇచ్చిన ఆయుష్లను బట్టి మన కృతదాస్తులు చెల్లించు వారంగా ఉండాలి పిల్లలు. నిజమే కదా పిల్లలు? మనం శరీరము మనమైతే క్రీస్తు శిరస్సు అయితే మన స్థితి ఎలా ఉండాలి పిల్లలు? ఇంకా మార్పు మన చేతుల్లో రాకపోతే నిజంగా ఇది ఒక మంచి మెట్టు కదా పిల్లలు. ఆయన చేసిన దాన్ని బట్టి ఇంకో కృతజ్ఞత బాగుంటుంది. దేవా ఇచ్చిన ఆయుష్కాలం నీవు. మనకి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఏది గుర్తుకు రాదు. జాబ్ ఉందనుకోండి, ఏది గుర్తుకు రాదు పిల్లలు. సమృద్ధి అయిన వాతావరణం మీరు ఉన్నారనుకోండి, దేవుడు అంటే ఏది గుర్తుకు రాదు పిల్లలు. నష్టంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, జాబ్ లేనప్పుడు, మనకు కావాల్సిన స్థితి మనం పొందుకోనప్పుడు దేవుడు విలువేంటో తెలిసి వస్తుంది. చాలా మటుకు ఇండియాలో ఉన్నప్పుడు దేవుడి స్థితి అంటే కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందిలో ఇక్కడికి వచ్చి దేవుడు బ్రతికి చాలా గొప్పగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్పు మొదలైంది. గట్టిగా పట్టుకుందాం పిల్లలు. క్రీస్తును కలిగి ఉందాం, నిత్యత్వం స్వతంత్రించుకునేలా ఉన్నతంగా బ్రతుకుదాం. సమయం అయిపోతుంది కాబట్టి ముగించేస్తున్నాం. అప్పుడు పెద్దలు ఉన్నారని జ్ఞాపకం వస్తుంది. చాలా సంతోషం. కృతజ్ఞత కలిగి ఉన్నాం పిల్లలు. ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు, ఆయన పని చేద్దాం. ఆయన ఇచ్చిన సంవత్సరాల దయచేయడం బట్టి సోదరుల పరిస్థితుల్లో ఇంకా బలపడాలి. తనకి ఇచ్చిన విధిని బట్టి నమ్మకంగా ఉండాలి. మీరు కూడా మీకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి దినాన్ని బట్టి నమ్మకంగా ఉంటూ ఆయన పని జరిగిద్దాం పిల్లలు. పొందిన బృహత్తరమైన కార్యక్రమంలో మీ గుప్పిలు ఇవ్వండి. ఆయన పని కొరకు సంసిద్ధం అవ్వండి. దేవుడికి మాట దేవుడి ఆశించారు.